వెల్కమ్ టు CRB9 న్యూస్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపుడి గ్రామంలో శుక్రవారం ఉదయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతి ఇంటిలో సంక్రాంతి పండగల అడవరాజులబాబు ఉత్సవాన్ని జరుపుకుంటారు. అనేక ప్రాంతాల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పండగ ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి మరుసటి శుక్రవారం జరుపుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అల్లిపుడి గ్రామ టిడిపి నాయకులు, యువనాయకుడు బుల్లిబాబు ఆధ్వర్యంలో నృత్యాలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంకంరెడ్డి గోపి, రుత్తల శ్రీనివాస్, జనసేన నాయకుడు పెద్దపాత్రుని శ్రీనివాస్, చింతకాయల సురేష్, రుత్తల సీతయ్య, నానాజీ, చింతకాయల కొండబాబు, నెమ్మది సత్యనారాయణ, అల్లిపుడి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ అడవిరాజులబాబు ఉత్సవ కమిటీ ఇది పూర్వం నుంచి మా తాత ముత్తాతల నుంచి ఆనవాయితీగా వస్తున్న అడవిరాజులబాబు పండుగ మేము ఎంతో ఘనంగా చేసుకునే ఒక పండుగ. ఇది సంక్రాంతి, ఉగాది, ఈ అన్నిటికంటే ముఖ్యంగా అల్లిపూడి ప్రజలకి ఎంతో ముఖ్యమైన పండుగ. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న పండుగ. ఈ పండుగని ఉదయం జాతరతో గుడికి వెళ్ళడం, ఆ జాతర నుంచి వచ్చి మళ్ళీ సాయంకాలం తీర్థాలు, ఈ ప్రోగ్రాలు, ఈ అన్నిటిని ఘనంగా ఎప్పుడు నిర్వహించుకుంటాం. అలాగే గ్రామ ప్రజల సహకారం, మా తెలుగు యువత, మా యూత్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ఉత్సవాన్ని విజయవంతంగా జరిపించుకోవడం జరుగుతుంది. దీనికి గ్రామ ప్రజలు, శ్రేయోభిలాషులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు వచ్చి ఎంతో ఉత్సాహంతో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ తుని నియోజకవర్గం ముద్దుగడ్డ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణుడి గారు మరియు యువతకి ఆదర్శపాయురాలు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారి ఆశీస్సులతో ఈ రోజు మా అల్లిపూడి గ్రామంలో శ్రీ 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 అడవిరాజులబాబు గారి పండుగ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మరియు తీర్థం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, కూటమి సభ్యులు అందరూ కలిసి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా ఘనంగా జరుపుకోవడానికి మా కుటుంబ సభ్యులు, అలాగే గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుల్ని అందరినీ బయట ఊరు నుండి అది పిలిపించుకొని గ్రామానికి రప్పించుకొని ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని, ఈ పండుగని నిర్వహించుకుంటాం. ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాము. అందరికీ నమస్కారం. మా గౌరవనీయులైనటువంటి శ్రీ యనమల రామకృష్ణ గారు, మన తుని ఎమ్మెల్యే అయినటువంటి యనమల దివ్య గారు, వారి ఆశీస్సులతో కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో అడవిరాజులబాబు పండుగ ఎంతో అంత వైభవంగా జరుపుకుంటాం. ఈ యొక్క పండగకి ఆనవాయితీ ఏంటంటే, మరి ప్రతి సంవత్సరం కూడా మాఘ పౌర్ణమి పోయిన తర్వాత వచ్చే వెంటనే శుక్రవారం రోజున ఇక్కడ కోరిన కోరికలు తీర్చినటువంటి అడవిరాజులబాబు పండుగని ఎంతో అంత వైభవంగా జరిపించుకుంటారు. ఈ యొక్క పండగకి మరి మా గ్రామంలో అమెరికాలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, ఎక్కడ ఉన్న ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క పండగకి సంక్రాంతి దినం కంటే కూడా ఇంకా ఎక్కువగా ఈ యొక్క పండుగని ఎంతో అంత భక్తి శ్రద్ధలతో, భక్తి భావంతో ఈ యొక్క పండుగను జరుపుకోవడానికి వెళ్ళి కూడా వస్తుంటారు. మరి ఆ అడవిరాజులబాబు కోరికలు కూడా తీర్చడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క అడవిరాజులబాబు పండుగ సందర్భంగా వచ్చినటువంటి జనాలందరూ కూడా, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి జనాలందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ యొక్క అడవిరాజులబాబు గారి పండుగని గౌరవనీయులైన అల్లిపూడి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి బాణా సంచారాలతో, మంచి మంచి ప్రోగ్రాలతో, తీర్థయాత్రలతో, మరి అల్లిపూడి గ్రామంలో ఎంతో అంత భారీ ఎత్తున లైటింగులతో చాలా చక్కగా ఈ పండుగని అందరూ ఏకస్తులయ్యి
ఈ కులం కులమతాల అతీతంగా కుల భేదాలు లేకుండా ఎంతో చక్కగా ఈ యొక్క పండుగని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది. మరి ఈ యొక్క పండుగకి సహకరిస్తున్నటువంటి వచ్చిన భక్తులందరికీ, గ్రామస్తులకి అందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశం పార్టీ తరఫున. మరి ఈ యొక్క పండుగకి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, ఇతర గ్రామ ప్రజలకు అందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మీడియా వాళ్ళకి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ